నిజాయితీగాను, ముక్కుసూటిగా మాట్లాడి ఉన్నది ఉన్నట్లు చెప్తే మన పక్కన ఒక్కళ్ళు కూడా ఉండరండి. అదే విషయాన్ని అబద్ధం చెప్పి లేనిపోనివి ఉన్నాయి లేనివి కల్పించి చెప్పామనుకోండి, మన చుట్టూతో అందరూ చేరతారు. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వీడియోలో నేను శారీ పెట్టికోట్స్ మిగిలినవి కట్ చేసి ఏ విధంగా స్టిచ్ చేసానో చూపిస్తున్నానండి. మొత్తం 4 అండి ఇవి. నిన్నటి వీడియోలో చూపించాను కదండి, ఒకటి కుట్టిస్తే మిగతా ఇస్తా ఉన్నారని ఆంటీ. మిగతావి కూడా 4 తీసుకొచ్చి ఇచ్చారు. ఇదైతే సింపులేనండి, క్రాస్ కటింగ్ అయితే కాదు. 2 మీటర్స్ పీస్ అండి ఇది. వీటిని మొత్తం కుట్టించి అప్పచెప్పానండి. ఫిట్టింగ్ అయితే బాగానే వచ్చిందన్నారు. ఒక్కొక్కరికి సక్సెస్ అనేది చాలా తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది లైఫ్లో. కొంతమందికి ఎంత చేసినా సక్సెస్ అనేది కనపడదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు కష్టపడలేదు అని అనటానికి లేదు. అందరూ కష్టపడతారు, కష్టపడకుండా ఎవరు ఉండరు. కాకపోతే సక్సెస్ అనేది కొంతమంది తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది. నేను ఎంత కష్టపడినా నాకు రావట్లేదు, ఎంత చేసినా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను అని అనుకుంటాం. మన ప్రయత్నం లోపమేమో ఎక్కడైనా నేను ఒకసారి ఆలోచించుకుంటే మనం కూడా ఆ విజయాన్ని పొందగలుగుతామని అనుకుంటున్నాను. నా వరకు నేనైతే ఏ పనిలోనూ విజయాన్ని పొందిందైతే లేదు. ఎంతవరకు ఎంత కష్టపడి చేసినా చివరికి ఓటమి పాలే, గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి వెనక్కి రావటమే. అయినా కానీ ప్రయత్నాన్ని వదలకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మీలో ఎంతమంది చేసిన పనిలో విజయాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఎంత కష్టపడినా ఆ సక్సెస్ అనేది అనుభవించిన వాళ్ళు ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేనేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని కూడా ఆలోచించుకోవడానికి ఉంటుంది నాకు. కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ అయితే పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు గాన నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంత మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ స్టిచ్చింగ్ అయితే నేను బయటికి వెళ్ళి నేర్చుకున్నది అయితే కాదండి. మొత్తం కూడా యూట్యూబ్లోనే వీడియోస్ చూసుకుంటూ నేర్చుకున్నాను. బయట దానికన్నా కూడా ఇందులో చూసి నేర్చుకున్నదే క్లారిటీ అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి వంటలు, మరి కొంతమందికి పెయింటింగు. అలాగా ఏదైనా నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. నా వరకు నేను మొత్తం బ్లౌజ్ కటింగులు కానీ మొత్తం అన్నీ కూడా డ్రెస్సెస్ కానీ ఏవైనా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. మీలో ఎంతమంది ఈ విధంగా నేర్చుకుని ఫాలో అవుతున్నారో చెప్పండి. నా వరకు నాకు చాలా క్లారిటీగా అనిపించింది. బయట వెళ్ళి నేర్చుకున్న వాళ్ళతో పోలిస్తే బాగానే వచ్చింది అనిపిస్తుంది నాకు. మళ్ళీ చివరికి నేను అదే యూట్యూబ్లో అవే స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తానని అనుకోలేదు. ఇంటి దగ్గరే ఉండి ఆదాయ మార్గాలను పొందాలనుకునే వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా ఒక బెటర్ ఆప్షన్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా బయట ప్రాంతాలకు వెళ్ళి వర్క్ చేసి వచ్చే వీలు లేని వాళ్ళకి వాళ్ళ ఖాళీ సమయాల్లో ఆదాయాన్ని పొందాలి అని అనుకుంటే లేడీస్కి అయితే స్టిచ్చింగ్ ఒక ఆప్షన్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మనకి స్టిచ్చింగ్ వస్తే చాలు, నేర్చుకుని బిగిన్ చేయొచ్చు. ఎక్కువ మోతాదులో పెట్టుబడి పెట్టలేని వాళ్ళకి ఇంకొకటి, ఖాళీగా ఉన్న కొద్ది సమయాన్ని కూడా
ఆదాయం కింద మార్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షను. స్టార్టింగ్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్న కస్టమర్లు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ఒకరిద్దరు కస్టమర్లతో మనకున్న ఖాళీ సమయాన్ని వాళ్ళు కుట్టించుకోవడానికి ఇచ్చే వాటితోటి మనం చెయ్యొచ్చు. తక్కువ పెట్టుబడి అని ఎందుకన్నానంటే మిషన్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి మనకి. ఆ మిషన్ కూడా వేలు పోసి స్టార్టింగ్లోనే బిజినెస్ పర్పస్ కింద ఆలోచించేసుకుని వేలు పోసి పెద్ద మిషన్లు అయితే కొనక్కర్లేదండి. మనం ఉండేది చిన్న పల్లెటూరు అయితే చిన్న మిషన్లు సరిపోతాయి. నా వరకు వస్తే నాది సెకండ్ హ్యాండ్ మిషన్ అండి. నేను కొని 10 ఏళ్ళ పైనే అవుతుంది. అప్పటికి అది వాళ్ళు కొనుక్కుని 25 ఇయర్స్ అయిందంట. వాళ్ళ మదర్ది ఆవిడకి వస్తే ఆవిడ మిషన్ మార్చుకోవడానికి దీన్ని తీసేస్తున్నాను అంటే నేను తీసుకున్నాను. కేవలం 1000 రూపాయలు పెట్టి మాత్రమే కొనుక్కున్నానండి. ఈ మిషన్ తోటి నేను చాలా వరకు కుట్టుకున్నాను. ఇప్పుడు అదే మిషన్ మీద బయట వాళ్ళ బట్టలు కూడా కుడుతున్నాను. దీన్ని బట్టి స్టార్టింగ్లోనే వేలు పోసి మిషన్లు కొనవసరం లేదు. ఒకవేళ సక్సెస్ అయితే బాగా వస్తుంది అనుకుంటే ఇన్కమ్ వచ్చిన తర్వాత అప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ముందు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మిషను స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత పెట్టుబడి పెట్టగలను అంటే పర్వాలేదు. ఒక మిషన్ కొనుక్కోవడానికి మనకి కూడా అవసరం అవుతుంది. లేదు అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకుని కుట్టుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఇవిగోండి మొత్తం కుట్టేసినవి 4 ఆంటీకి ఇచ్చేస్తే మన వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈరోజు వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని మెసేజ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా వీడియోలు చేసి పెడుతున్నాను కాబట్టి కొంతవరకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.